నాకు ముందు వేడుకొని చెప్పము. నా రక్షకుడా, జూదలు మిమ్మల్ని హత్య చేయడానికి తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరంత ప్రేమతో నడిచితిని. ఎన్ని మారులు మేము ఏర్పరచిపోతుంది. ఇప్పుడైనాను పరిపూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించుతున్నాను. మీకు ద్రోహం చేస్తున్నందున
నిండు మనస్తాపంగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఇదొక మార్గమందు మిమ్మల్ని వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకుగా ప్రేమ కొరకు సావాలని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణం పొంద ఆశించుచున్నాను. ఈ వరుస క్రమం నడిపించడానికి సంఘ పెద్దలు ముందుండి, ఆ తర్వాత చిన్నపిల్లలు, స్త్రీ సమర్పించడం ధ్యానించుగాక. కొంతసేపు జ్ఞానము. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండడు మృతములకు చేసుకొని నా పాపముల కొరకు ఒత్తిడిగా మీకు ఒప్పగించున్నాను. శిలువను మోసుకొనుకోవడంలో మీరు అనుభవించిన పాటలు ఫలము చూసి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా శిలువ మోసుకొనుటకు నాకు కావలసిన సహాయము దయచేయాలని మేము ప్రార్థించుచున్నాను. ఆమె చేసే ఆత్మని
శక్తి లేనంత బలహీనత ఏర్పడను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప రాడును మోయవలసి ఉంటేనే రాడుల వారు వారిని కొట్టినందున అట్లు పలుమార్లు నేలపడిని ధ్యానించదును కాక. నా రక్షకుడైన యేసువా, నీకింత బాధ పెట్టినది శిలువ భారము కాదు, నా పాపముల భారమే. నీ మొదటిసారి పడిన యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించా అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానము చేసినావా దేవా. పరలోకము తెరచినావా. దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము. కడిగి పావన పరచినావా దేవా. కడకు బూరతో రానయున్నావా. దేవుడే నిన్ను పంపినాడా.
దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణిలోనతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణికే తెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా దేవుడే నిన్ను పంపినాడా దేవతనయా క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా దేవతనయా క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినా సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి జీవ జలనిధి సజీవ జలనిధి జీవ జలనిధి సజీవ జలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణము నా నిమిత్తము మీరు మృతి పొందితే నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల ఆత్మలో సర్వేశ్వరుని కృప చేత క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి పూజ్యకుడుగురు నా సహోదరులారా, ఈరోజు క్రైస్తవ లేకపోతే తెలియలేదు. ఈ లోకములో ఆ వ్యక్తికి విలువ లేదు. యేసు ప్రభు శిలువపై మరణించడం మనమందరం కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు అని అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ప్రభు మరణించిన తర్వాత నాటి నుండి ప్రతి క్రైస్తవునికి కూడా రక్షణ వచ్చుతూ ఉన్నది. శిలువ మరణము ద్వారా యేసు ప్రభు ఇదిగో మహిమను పొందాడు. శిలువ మరణము ద్వారా యేసు ప్రభు ఘనతను పొందాడు. శిలువ మరణము ద్వారా ప్రతి క్రైస్తవుడు కూడా రక్షణ పొందుతూ ఉన్నాడు. అందుకనే ఒకనొకప్పుడు మనం చూసుకున్నట్లయితే శిలువ అవమానకరమైనటువంటిది. కానీ యేసు ప్రభు ఆ శిలువను మోసిన తర్వాత ఆ శిలువ ఒక ముప్పిదాయక సాధనగా మార్చాడు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ శిలువను అనుసరించాలి. ఎవరైతే ఆ శిలువను అనుసరిస్తూ ఉంటారో ప్రతి క్రైస్తవులో ఉన్నటువంటి బాధలు కష్టాలు తొలగిపోతాయని ఈరోజు యేసు ప్రభు ఈ యొక్క లోకానికి రక్షణగా పిలువబడ్డాడంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శిలువ మరణము. శిలువ అంటే యేసుని బలిపీఠం. ఈ పీఠం పైననే పాప పరిహార బలిగా అర్పించాడు. అందుకనే శిలువపై వేలాడుతూ నీ కోసము నా కోసము ప్రతి ఒక్కరి కోసము కూడా ఇదిగో ప్రతి ఒక్కరి కోసము కూడా మానవ జాతికి శాప విముక్తిగా చేస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా విడుదల. యేసు ప్రభు ఎవరైతే శిలువను మోస్తూ ఉంటారో, యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉంటారో, యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఏ క్రైస్తవుడైతే ఆ శిలువను అనుసరిస్తూ ఉంటారో వారందరికీ కూడా విడుదల విముక్తి ఉపశమనము యేసు ప్రభు కలుగ చేస్తూ ఉంటాడు. అందుకని మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయలేనటువంటి పని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బలహీనులే. కానీ ధర్మశాస్త్రము చేయలేనటువంటి పని దేవుడు ఒక్కడే చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా చేస్తూ ఉన్నాడంటే ఇదిగో తన యొక్క ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదిస్తూ మన యొక్క పాపములన్నింటిని కూడా మన్నిస్తూ ఉన్నాడు. పాప విముక్తిని కలగ చేస్తూ ఉన్నాడు. అందుకనే కొరింథీయులకు 2:14 చూస్తూ ఉన్నాం. శిలువ మరణము ద్వారా రానున్నటువంటి శిక్షను తొలగించాడు యేసు ప్రభు. ఈ యొక్క శిలువ మరణము ద్వారా రానున్నటువంటి శిక్షను తొలగించడం అంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా దేవుడు సమస్తాన్ని కూడా తనతో ఐక్యపరచుకుని ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా శాంతిని కలగజేస్తూ ఉన్నాడు. అందుకని ఎఫెసీయులకు 2:14 చూస్తూ ఉన్నాం. శిలువ కారణముగా శిలువ ఫలితముగా పాపము వలన కలిగిన విభజనను శత్రువును ఛేదించి శాంతి నెలకొల్పుతూ ఉన్నాడు. ఏ ధర్మశాస్త్ర బోధకులైతే విడిపోతూ ఉన్నారో, నానా జాతులుగా విడిపోతూ ఉన్నారో ఆ జాతులన్నిటికీ కూడా ఏకైక మార్గం ఇదిగో ఈ శిలువ మార్గం. అన్ని జాతులను కలిపి నూతన జాతిగా సృష్టించాడు. ఇదిగో శిలువ ద్వారా అడ్డగోడను ధ్వంసం చేసి అందరినీ కూడా దేవుని దగ్గరికి చేరుస్తూ ఉన్నాడు. మన ఏకైక దేవుడు తన యొక్క ప్రియమైనటువంటి కుమారుణ్ణి పంపిస్తూ. అందుకని అపోస్తల కార్యాలు 3:36 చూస్తూ ఉన్నాం. పాపము చేసినటువంటి వాడే, ప్రతి మానవుడు కూడా అన్యాయం చేసినటువంటి వాడే, ప్రతి మానవుడు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఈ
గుండెను ఎండిన ఎడారిని పండగనైన గుండెను పండించుచున్నది మండించుచున్నది పండించుచున్నది పండించుచున్నది రండి 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 సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి యేసుని సిలువలో నది ఏరువై పారుచున్నది యేసుని సిలువలో నది ఏరువై పారుచున్నది కాసులు లేకనే తీసుకోవేగమే కాసులు లేకనే తీసుకోవేగమే ఆగు త్రాగు సాగు సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి దాహముగొన్న వారికి దాహము తీర్చుచున్నది దాహముగొన్న వారికి దాహము తీర్చుచున్నది పానము చేయుడి పానము నీకది పానము చేయుడి పానము నీకది శాంతి క్రాంతి విశ్రాంతి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి జీవ జలనిధి సజీవ జలనిధి జలనిధి సజీవ జలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి ప్రభువారాధనా నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా నా శాపగాయము కట్టితివయ్యా
దేవారాధనా నా శాపగాయము కట్టితివయ్యా దేవారాధనా నన్ను నీకే సమర్పించెదనయ్యా నాదంతా నీకర్పించెదనయ్యా సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ రోజు ఈ గురువారము గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నాం. సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఏ రోజులు కూడా మనం గుడ్ మండే కానీ గుడ్ ట్యూస్డే కానీ గుడ్ వెన్స్డే కానీ ఎవరు కూడా అన్నాం. కానీ 365 రోజుల్లో ఒకే ఒక్క రోజులో అంటే ఈ రోజులో గుడ్ ఫ్రైడే అందరూ కూడా పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే పిలుస్తూ ఉన్నాం, కారణం ఏమిటి అని అంటే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షణను తీసుకురావాలని, క్రీస్తు ప్రభువు పాపంలో పడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడితో సఖ్యతపరచాలి అని, క్రీస్తు ప్రభు మనందరినీ కూడా దేవుడికి దగ్గరగా చేర్చాలి అని ఉద్దేశంతో తన ప్రాణాన్ని మనందరూ కూడా వెలగా సమర్పించుకుని ఉన్నారు. ఈ లోకానికి రక్షణను తెచ్చి ఉన్నారు కాబట్టి మరి ఈ రోజున గుడ్ ఫ్రైడే అంటే శుభ అందరూ కూడా తెలుస్తూ ఉంటాం. ఉదాహరణ చూసుకున్నట్లయితే సిలువ విజయానికి గుర్తు. ఎందుకని సిలువ విజయానికి గుర్తు అని అంటే కారణం, కాన్స్టాంటైన్ ఒక చక్రవర్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన సైన్యం మొత్తం కూడా చనిపోతూ ఉంటారు, బలహీనత పడుతూ ఉంటుంది. కొంతమందిలో కూడా ఆ యుద్ధం చేయలేక మరి అక్కడి నుంచి వచ్చేద్దామనే స్థితిలో ఉన్నప్పుడు ఈ కాన్స్టాంటైన్ దేవుడికి మరి దేవుడితో కూడా ఎవరికడం లేదు, అన్యుడు ఈ కాన్స్టాంటైన్ అనేవాడు అన్యుడు అయినా సరే ఆయనకు ఒక దర్శనం కలుగుతూ ఉంది. ఏంటో దర్శనం అంటే మరి ఒక యుద్ధానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు జెండాలు అనేవి ఆ యుద్ధాన్ని తీసుకునే సైన్యం మొత్తం కూడా పెట్టుకునే వాళ్ళు. ఆ జెండా మీద శిలువ గుర్తు వేయమని ఆ దర్శనం ద్వారా దేవుడు కాన్స్టాంటైన్కి తెలియజేసినప్పుడు ఆ కాన్స్టాంటైన్ యొక్క జెండాల మొత్తం మీద కూడా చిన్న చిన్న శిలువ గుర్తులు వేసి వాటన్ని కూడా తీసుకువెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఎవరైతే ఓడిపోతామనుకున్నారో, ఎవరైతే బలహీనంగా మారిపోయి ఉన్నారో వాళ్ళు ఆ యుద్ధంలో గెలవడాన్ని మాత్రం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా శిలువ అనేది ఒక విజయానికి గుర్తుగా ఉంది. అదేవిధంగా శిలువ అనేది స్వస్థతకు గుర్తు. కరోనా మహారాణి ప్రభు ఏ శిలువ మీద మరణించాడో తెలుసుకుందామని, ప్రభువు మరణించిన శిలువ ఎక్కడ ఉందో అసలు తెలుసుకుందామని ఒక కోరిక ఉంది. ఆ కోరికను ఏ విధంగా అయినా నెరవేర్చుకోవాలని మరి ఆర్కియాలజిస్టులు అందరూ కూడా పిలిపించి ఉంది. వాళ్ళ పని ఏంటి అంటే ఉదాహరణకు ఒక రాయిని తీసుకుంటే ఆ రాయి అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కుష్ఠవ్యాధి వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఆ కాలంలో శిలువలన్నీ కూడా ఒక చోట పెట్టి ఆ కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాడిని వెళ్ళి ఆ శిలువలను పట్టుకోమన్నప్పుడు ప్రతి శిలువ కూడా పట్టుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరణించిన శిలువను పట్టుకుని ఉన్నాడో తన శరీరం తన చిన్న పాప శరీరం వలె తన కుష్ఠవ్యాధి పోయి స్వస్థతను పొందుకుని ఉన్నాడు. అదేవిధంగా ఆ శిలువ ప్రభువు మరణించినటువంటి ఆ శిలువ ఎప్పుడైతే ఒక మృతదేహానికి తాకిందో వెంటనే జీవాన్ని ఆ మృతదేహం పొందుకొని ఉంది. ఈ విధంగా ఒక శిలువ ద్వారా ఎన్నో స్వస్థతలు, ఎన్నో వరాలు సకల మానవాళి పొందుకొని ఉంది. క్రీస్తు ప్రభు లాగానే చాలా మంది శిలువ మీద మరణించి ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ శిలువకు ఒక మన పవిత్రమైనదో లేకపోతే ఒక గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించారు మరి శాపకరమైనటువంటి ఆ శిలువ రక్షణ శిలువగా మారిపోయి ఉన్నది. ఏ శిలువనైతే చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారో అదే శిలువను క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరణించారో ఆ శిలువను చూసి ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఉన్నారు. ఆ శిలువను చూసి రక్షణను పొందుకుని ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా బాహాటముగా ఈ శిలువ మార్గం చూస్తూ ఉన్నాం. మరి ఆ శిలువను చూస్తూ మనందరూ కూడా పవిత్రంగా ఈ శిలువ మార్గంలో
కలువరి సిలువలో కరుణను చిలికిన దైవమా ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చగలనయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. యేసయ్యా 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 కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. యేసయ్యా 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 కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా.
తొలగించితివయ్యా. ద్వారా పోగొట్టుతుంది మా జీవితములను దీనికి అనుకూలపరుచుకుని స్వతసిద్ధముగా ఇహమందు మానవ స్వరూపం గల మేము స్వర్గీయ రూపమును కూడా పొందినట్టు ప్రసాదించడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వచ్చినట్లయితే ఎన్నో దీవెనలను మీరు పొందుతారు. అప్పగించుచున్నాను. కానీ ప్రభు, నేను నిన్ను నమ్మితిని, నీవే నా దేవుడు అని పలికితిని. నేను ఎప్పుడు నీ అండదండలలోని ఉండితిని కనుక నన్ను హెచ్చరించు శత్రువుల నుండి నన్ను కాపాడండి. అందరూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడినిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆయన విధితో ఉన్న అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయెను. రెండవ పట్టణము హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును కనుక ఆయనను అప్పగింపనున్న యోధాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యోధా సైనికులను ప్రధానార్చకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చాను. వారు దివిటీలు కాగడాలు ఆయుధములు తీసుకొని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాను. నజరేయుడగు యేసును అని వారు సమాధానం ఇచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యోధ వారితో ఉండెను. యేసు
వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరల మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించాను. అందుకు వారు నజరేయుడగు